వెల్కమ్ టు snehitha. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం రక్త వర్గాలు రకాల గురించి తెలుసుకుందాం. రక్తంలో రెండు ప్రధాన భాగాలు ఉంటాయి. ఒకటి ప్లాస్మా, ఇది 55 నుంచి 60% ఉంటుంది. రెండు రక్త కణాలు 45 నుంచి 40% ఉంటుంది. ప్లాస్మాను శరీరం అంటారు. రక్తంలో రక్త కణాలు తప్ప మిగిలిన ద్రవం పదార్థాల మొత్తం ప్లాస్మా అంటారు. ప్లాస్మా 100% అనుకుంటే 80 నుంచి 90% ఇందులో నీరు ఉంటుంది. మీకు పైన ఐ సింబల్ దగ్గర విటమిన్స్ వీడియో లింక్ ఇస్తాను, చూడండి. ప్లాస్మాలోని ముఖ్యమైన ప్రోటీన్లు ఆల్బుమిన్, గ్లోబ్యులిన్, ఫైబ్రినోజన్, ప్రోథాంబిన్, హెపారిన్. ఆల్బుమిన్, గ్లోబ్యులిన్ ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసి రక్షణ వ్యవస్థలో పాల్గొంటుంది. ఫైబ్రినోజన్, ప్రోథాంబిన్ గాయాలు అయిన చోట రక్తం గడ్డ కట్టించడంలో తోడ్పడుతుంది. రక్తనాళాలలో రక్తం గడ్డ కట్టకుండా హెపారిన్ చేస్తుంది. రక్తనాళాలు రకాలు. రక్తనాళాలు 3 రకాలు. ఒకటి ఎర్ర రక్త కణాలు ఎరిథ్రోసైట్స్, రెండు తెల్ల రక్త కణాలు ల్యూకోసైట్స్. ఇవి 2 రకాలు. గ్రాన్యులోసైట్స్, ఎగ్రాన్యులోసైట్స్. గ్రాన్యులోసైట్స్ 3 రకాలు. న్యూట్రోఫిల్, బెసినోఫిల్, ఎసిడోఫిల్. ఎగ్రాన్యులోసైట్స్ ఇవి 2 రకాలు. మోనోసైట్స్ పెద్దవిగా ఉంటాయి, లింఫోసైట్స్ చిన్నవిగా ఉంటాయి. థర్డ్ వన్ రక్త ఫలికలు లేదా థ్రాంబోసైట్స్. ఎర్ర రక్త కణాలు గుండ్రంగా విపుటాకారంగా ఉండును. ఒంటె, లామా తప్ప మిగిలిన జీవులలో ఎర్ర రక్త కణాలలో కేంద్రకం ఉండదు. పిండ దశలో కేంద్రకం ఎర్ర రక్త కణాలలో ఉంటుంది. పిండ దశలో కాలేయం, ప్లీహం నుండి ఆర్బీసీ కణాలు ఉత్పత్తి అవుతుంది. ప్రౌఢ జీవులలో ఆర్బీసీ కణాలు అస్థి మధ్యలో ఏర్పడతాయి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ఎరిథ్రోపాయిసిస్ అంటారు. వీటి జీవితకాలం 120 రోజులు. చనిపోయిన ఎర్ర రక్త కణాలు ప్లీహంకు వెళతాయి. అందువల్ల ప్లీహంను ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అంటారు. ఆర్బీసీ చనిపోయే ప్రక్రియను ఎరిథ్రోప్లీసియా అంటారు. మానవుని ఎర్ర రక్త కణాలలో ఉండే వర్ణం హిమోగ్లోబిన్. వానపాము రక్తం ఎరుపు రంగులో ఉంటుంది. దీనిలో ఉండు వర్ణం హిమోగ్లోబిన్ ఉండదు. బొద్దింక రక్తం తెలుపు రంగులో ఉంటుంది. ఎటువంటి వర్ణం లేదు. రొయ్య, సాలీడు, పీతలు, తేలు రక్తం నీలి రంగులో ఉంటుంది. ఇందులో ఉండు వర్ణం హిమోసైనిన్. ఆర్బీసీ కణాల ముఖ్య విధి ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ వాయువుల రవాణా. దీని లోపం వలన ఎనీమియా, రక్తహీనత వస్తుంది. ప్రతిరోజు 10⁻⁴ సంఖ్య ఆర్బీసీ కణాలు చనిపోయి అదే సంఖ్యలో ఉత్పత్తి అవుతాయి. ఆర్బీసీ కణాల సంఖ్య పెరిగితే రక్తం చిక్కబడి రక్త ప్రసరణ ఆటంకం కలుగుతుంది. మలేరియా వలన ఆర్బీసీ కణాలు దెబ్బతింటాయి. ఎర్ర రక్త కణాల సంఖ్య 1 మిల్లీలీటర్కు 5 మిలియన్స్ పురుషులలో, 1 మిల్లీలీటర్కు 4.5 మిలియన్ స్త్రీలలో, 1 మిల్లీలీటర్కు 5 మిలియన్స్ కన్నా అధికంగా పిల్లల్లో ఉంటుంది. జన్యుపరమైన వ్యాధులు. తలసేమియా. ఆర్బీసీ కణాల లోపం వల్ల అస్థి మధ్యలో ఆర్బీసీ కణాలు ఉత్పత్తి కావు, కాలేయంలో ఉత్పత్తి అవుతాయి. సెకండ్ వన్ సికిల్ సెల్ ఎనీమియా. ఆర్బీసీ కణాలు కొడవలి ఆకారంలో ఉంటాయి. ఇవి పదునుగా ఉండి రక్తనాళాలను గాయపరిచి రక్తం బయటకు వస్తుంది. సెకండ్ వన్ తెల్ల రక్త కణాలు గుండ్రంగా ఉంటాయి. కేంద్రకం జీవ పదార్థం ఉంటుంది. తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ల్యూకోపీనియా అంటారు. ఇవి కాలేయం, ప్లీహం, థైమస్ గ్రంథులలో ఉత్పత్తి అవుతాయి. థైమస్ గ్రంథి 14 సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రమే ఉంటుంది. గుండె, ఊపిరితిత్తుల మధ్య ఉంటుంది. రక్షణ వ్యవస్థలో థైమస్ గ్రంథి పాల్గొంటుంది. తెల్ల రక్త కణాల సంఖ్య 1 మిల్లీలీటర్కి 9000. వీటి జీవితకాలం 12 నుంచి 13 రోజులు ఉండును. చనిపోయిన తెల్ల రక్త కణాలు గాయాలు అయిన చోట చీము రూపంలో బయటకు వస్తాయి. తెల్ల రక్త కణాలు చనిపోవడాన్ని ల్యూకోపీసియా అంటారు. తెల్ల రక్త కణాల సంఖ్య ఎక్కువైతే ల్యూకేమియా, బ్లడ్ క్యాన్సర్ అంటారు. తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గడాన్ని ల్యూకోపీనియా అంటారు. వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. బిల్లగన్నేరు. వీటిలో విన్క్రిస్టిన్, విన్బ్లాస్టిన్ ఔషధాలు ఉండి బ్లడ్ క్యాన్సర్ను తగ్గించవచ్చు. గ్రాన్యులోసైట్స్
కణికాంబ కణాలు. తెల్ల రక్త కణాలు 2 రకాలు. గ్రాన్యులోసైట్స్ కణికాంబ కణాలు, ఎగ్రాన్యులోసైట్స్ కణికాంబరహిత కణాలు. ఫస్ట్ వన్ గ్రాన్యులోసైట్స్. 1 న్యూట్రోఫిల్ తటస్థ రంజకాలు. కేంద్రకం పొడవుగా ఉంటుంది. మొదటి వరుసలో ఉండి వ్యాధికారక జీవులతో పోరాడుతుంది. బ్యాక్టీరియాను సంహరిస్తుంది. వీటిని సూక్ష్మ రక్షక భటులు మైక్రోపోలిస్మెన్ అని అంటారు. సెకండ్ వన్ బెసినోఫిల్ క్షార రంజకాలు. కేంద్రకం ఎస్ ఆకారంలో ఉంటుంది. వ్యాధికారక జీవులు వస్తే అమీబా వలె చలించి భక్షిస్తాయి. వీటిని భక్షక కణాలు అంటారు. థర్డ్ వన్ ఎసిడోఫిల్ ఆమ్ల రంజకం. కేంద్రకం 1 లేదా 2 తంబెలను కలిగి ఉంటుంది. మన శరీరంలో ఎలర్జీ కారకాలు చేరితే ఆ సమయంలో వీటి సంఖ్య పెరిగి పోరాడుతాయి. దీనిని ఇసినోఫిలియా అంటారు. ఎగ్రాన్యులోసైట్స్. ఫస్ట్ వన్ మోనోసైట్స్. కేంద్రకం మూత్రపిండం ఆకారంలో ఉంటుంది. వ్యాధి నిరోధక కారకాలతో పోరాడతాయి. ఆ ప్రదేశాన్ని శుభ్రం చేస్తాయి. అందువల్ల వీటిని అంతర్గత పారిశుద్ధ్య కార్మికులు అంటారు. సెకండ్ వన్ లింఫోసైట్స్. కేంద్రకం పెద్దదిగా ఉండి తక్కువ జీవ పదార్థం కలిగి ఉండును. ఇవి 2 రకాలు. 1 టీ లింఫోసైట్స్. హెచ్ఐవి వైరస్ టీ లింఫోసైట్స్ పై దాడి చేసి క్రమంగా వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తుంది. సెకండ్ వన్ బి లింఫోసైట్స్. థర్డ్ వన్ రక్త ఫలకికలు. రక్త ఫలకికలు అస్థి మధ్యలో ఉత్పత్తి అవుతాయి. గుండ్రంగా ఉండును. 1 మిల్లీలీటర్కు 3 నుండి 5 లక్షలు ఉండును. జీవితకాలం 8 నుండి 9 రోజులు. ముఖ్య విధి గాయమైన చోట రక్తం గడ్డ కట్టించడంలో సహాయపడును. రక్తాన్ని గడ్డ కట్టించే ఎంజైమ్ థ్రాంబోకైనేజ్. రక్తాన్ని గడ్డ కట్టించే విటమిన్ కే. రక్తాన్ని గడ్డ కట్టించే మూలకం కాల్షియం. రక్తాన్ని గడ్డ కట్టించే కారకం ప్రోటీన్. ఫైబ్రినోయిడ్స్ ప్రోతాంబిన్. రక్తనాళాలలో రక్తం గడ్డ కట్టకుండా చేసేది హెపారిన్. డెంగ్యూ కారక జీవి రక్త ఫలకికపై దాడి చేస్తుంది. మరణం కూడా సంభవించవచ్చు. రక్త వర్గాలను మొదటగా గుర్తించింది కార్ల్ లాండ్ స్టీనర్. ఏబి రక్త వర్గాన్ని గుర్తించింది స్టర్లీ అండ్ డెకాస్టెల్లా. ఓ రక్తవర్గాన్ని విశ్వదాత అని, బి రక్తవర్గాన్ని విశ్వగ్రహీత అని. ఓ రక్తవర్గంలో ఆర్బీసీ కణాలపై ప్రతిజనకాలు ఉండవు. ఏబి రక్తవర్గంలో ప్లాస్మాలో ప్రతిరక్షకాలు ఉండవు. రక్తవర్గం ఆర్బీసీ ప్రతిజనకాలు, ప్లాస్మా ప్రతిజనకం. ఏ రక్తవర్గంలో ఆర్బీసీ ప్రతిజనకం ఏ, ప్లాస్మా ప్రతిజనకం బి. బి రక్తవర్గంలో ఆర్బీసీ ప్రతిజనకం బి, ప్లాస్మా ప్రతిజనకం ఏ. ఓ రక్తవర్గంలో ఈ ప్రతిజనకాలు ఉండవు. ప్లాస్మా ప్రతిజనకం ఏబి. ఏబి రక్తవర్గంలో ఆర్బీసీ ప్రతిజనకం ఏబి, ప్లాస్మా ప్రతిజనకం ఉండదు. జూన్ 14న ప్రపంచ రక్తదాన దినోత్సవంగా జరుపుకుంటాం. శిక్షణ తీసుకున్న ఆటగాడి శ్వాసక్రియ రేటు 16 నుంచి 18 మధ్య ఉంటుంది 1 నిమిషానికి. నోబెల్ ప్రైజ్ 2019 విన్నర్స్ పైన ఐ సింబల్ దగ్గర ఉంటుంది చూడండి. రక్తవర్గాల పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.